మన ప్రభు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త నూతనమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రతి ఒక్క చాప్టర్ మీ ముందుకు అందించబడుతుంది. ముందుగా యేసుక్రీస్తు ప్రభువులు శిష్యుల్లో 12 మంది అయిన మత్తయి రాస్తూ కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం అంతా విశ్లేషీకరించినట్టయితే మొదటి అధ్యాయంలో మొత్తం 25 వచనాలు ఉన్నాయి. ఇందులో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి కూడా తెలియజేయబడుతున్నది. తర్వాత వంశావళి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి రావడానికి ముందు వంశావళి అబ్రహాం వరకు కూడా ఈ అధ్యాయంలో వంశావళి రాయబడి ఉన్నది. అటు తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యూదులు బబులోనికి పోవు వరకు 14 తరములు, తర్వాత బబులోన్ నుంచి క్రీస్తు వరకు 14 తరములు, అంటే మొత్తం 42 తరాలు ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి యొక్క చరిత్ర చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నట్టయితే, నువ్వు ఎవరి కుమారుడు అని నన్ను అడిగినట్టయితే నేను చెప్పగలను మా నాన్న పేరు గంగాధరయ్య అని. గంగాధర ఎవరి కుమారుడు అంటే చెప్పగలరు జోగులప్ప గారి కుమారుడు. జోగులప్ప కుమారుడు ఎవరి కుమారుడు అంటే చెప్పగలరు తుమ్మలప్ప అని. అంతవరకు మాత్రమే నాకు తెలుసు. కానీ దేవుని యొక్క గ్రంథం స్పష్టంగా మనతో తెలియజేస్తుంది తరతరముల చరిత్ర. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా మనిషి ఎలా జన్మించాడు, మనిషి ఎలా వచ్చాడు అని తెలియజేస్తుంది. లోకంలో మనుషులు ఛాందసవాదులు చెప్తున్నారు మనిషి కోతి నుంచి వస్తాడన్నాడు, కోతి నుంచి మనిషి ఆవిర్భవించాడు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఒక మనిషి నుంచే రాగలడు. మనిషి నుంచే రాగలడు. ఇప్పటికి కూడా జరుగుతున్నది అదే. తల్లి తండ్రి యొక్క కలయిక వలన వివాహమైన తర్వాత వారి యొక్క కలయిక వలననే ప్రతి వ్యక్తి లోకానికి వస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియస్తుంది గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అని. ఈ లోకంలో మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి నుంచే వంశావళి వచ్చింది. అందుకే పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఈ అధ్యాయంలో దేవుడు రాయించాడు. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయించి అక్కడ 2వ వచనం నుంచి దాదాపు 15వ వచనం వరకు వంశావళి ఉన్నది. 2వ వచనం నుంచి 15వ వచనం వరకు అబ్రహాం యొక్క వంశావళి మొత్తం ఇందులో రాయబడి ఉన్నది. తర్వాత 16వ వచనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొద్దిగా చేంజ్ ఉంది. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు ఇంకోసారి చెప్తున్నాను, ఆమె యందు. ఎందుకు 3 సార్లు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 15 వచనాల వరకు కూడా పురుషులు వంశావళి అంటే అబ్రహాం ఇస్సాకును కన్నా, ఇస్సాకు యాకోబు యూదాను కన్నా ఇలా రాయబడింది. కానీ ఈ 16వ వచనం మాత్రం భిన్నంగా ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని రాయబడింది. అంటే స్పష్టంగా తెలియజేశాడు దేవుడు. తన యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది ధర్మశాస్త్రంలో ఒక్కటి తప్పుట ఎంతో అసంభవం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని జనులారా, దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే ఆమె అంటే పురుషుని కలయిక లేకుండా, పురుషునితో ఏమాత్రం సంబంధం లేకుండా కన్య మరియ గర్భంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. పరిశుద్ధాత్మ వరం ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు. తర్వాత 18 నుంచి 21 వచనాల వరకు చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి రాయబడినది.
యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లా, ఆయన తల్లి అయిన మరియ యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత, అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత, వారి ఏకం కాకమునకు, ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది కానీ వారి ఏకం అంటే వారి ఇంకా వివాహం జరగకముందు వారి ఏకం కాకమునకు దేవదూత గాబ్రియల్ దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి, నీ గర్భవతి అవుతావు, నీ కుమారుడు పరిశుద్ధాత్మ కలుగుతాడని చెప్పినప్పుడు ఆమె, నేను పురుషుని దాన్ని ఎరిగిన దాన్ని ఎలా అవుతానంటే పరిశుద్ధాత్మవరం ద్వారా నువ్వు గర్భఫలాన్ని పొందుకుంటావని దేవుడు తెలియజేస్తుంది. ఇక్కడ యేసేపు కూడా నీతిమంతుడై ఆమెను అవమానపరచునల్లక రహస్యంగా విడిపోవాలని ఉద్దేశించాడు. అంటే ఆమెను పెళ్లి కాకముందు గర్భవతి అయింది కదా, నీ భార్య ఎలా అందరూ నానా రకములుగా మాట్లాడతారని ఆయన రహస్యంగా మరియను విడిచిపెట్టాలనుకున్నాడు. ఈ సంగతుల గురించి ఆలోచించుకునిచుండగా దేవుని దూత, ప్రభు దూత వచ్చి స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. అంటే తన ప్రజలను, అంటే ఎవరైతే తను అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు నిజమైన రక్షకుని విశ్వసిస్తారో వారి యొక్క ప్రజల పాపము కడిగి శుద్ధి చేసి రక్షించడానికి ప్రభు ఈ లోకంలో జన్మించాడు. తర్వాత అక్కడ చూసుకున్నట్టయితే యేసేపు నిద్ర మేలుకున్న తర్వాత దేవుడు తనతో చెప్పినట్టుగా ఆమె కుమారుణ్ణి జన్మించేంత వరకు ఆమెతో సంతోషంగా జీవించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరం ద్వారా గర్భం ధరించిందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆమెతో పరిశుద్ధంగా జీవించాడు. డెలివరీ సమయం వరకు అతను తోడుగా ఉన్నాడు. అంటే మంచి భర్త, మంచి భార్యని ఎలా చూసుకోవాలో డెలివరీ సమయంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. అంటే మనం లోకంలో చూస్తూ ఉంటాం, భార్యకు 5 నెలలు ప్రెగ్నెంట్ అయితే పుట్టింటికి పంపిస్తుంటాం, 9 నెలల వరకు డెలివరీ సమయం వరకు మంచిదే. కానీ ఇక్కడ భర్త దగ్గర భార్య ఉంటూ ఉన్నది. ఎందుకంటే యేసేపు కూడా మరియను అలాగే ప్రేమించాడు. ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు కూడా ప్రేమించాడు. ఎంత మంచి ప్రేమ భర్త భార్య ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం అక్కడ చూస్తే ఆదాము హవ్వను చూస్తున్నాం, ఇక్కడ చూస్తే మరియను యేసేపును చూస్తూ ఉన్నాం. ఇంత చక్కటి ఈ పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం ఎంత స్పష్టంగా రాయబడి చూడండి. మొదటిది వంశావళి రాయబడినది, రెండవదిగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించడము, తర్వాత ఆయన జనన విధానము, తర్వాత యేసేపు మరియను చేర్చుకునే విధానము, తర్వాత ఆ కుమారునికి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పడము, తర్వాత ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టడం. ఇంత చక్కటిగా దేవుడు ఈ 25 వచనాల్లో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి అధ్యాయం చూస్తున్నట్టయితే వంశావళి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ముందే తెలియజేయడం, తర్వాత యేసయ్య ఈ లోకంలో జన్మించడం, ఆయనకి కుమారుని పెట్టడం, తర్వాత అంతేకాకుండా ప్రవక్త ద్వారా పలికినట్టుగా కన్యక గర్భవతి కుమారుని కంటుందని అంశం కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఇంత గొప్ప చరిత్ర కలిగినది మన పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ప్రతి అధ్యాయం గురించి నేను లోతుగా మీ యొద్దకు ప్రతి అధ్యాయం గురించి ధ్యానించి ముందుకు తీసుకొని రాబోతున్నాను. కావున నా యూట్యూబ్ ఛానల్ జే విక్రమ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మీయమైన మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చాప్టర్ గురించి తెలియజేయబడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.